నల్గొండ జిల్లా ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రిటైర్డ్ ఉద్యోగుల సంఘం 2024లో పదవీ విరమణ పొందిన వేలాది మంది ఉద్యోగుల బకాయిలు ఇప్పటికీ విడుదల కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీపీఎఫ్, జీఐఎస్, టీఎస్జీహెచ్ఐఎస్, లీవ్ ఎన్కేస్మెంట్, గ్రాట్యుటీ, కమ్యూనికేషన్, పీఆర్సీ బకాయిలు అన్ని ఒకేసారి పెండింగ్ లో ఉన్నాయని వెల్లడించారు. అందాల పోటీల కోసం నిధులు కేటాయించే ప్రభుత్వం జీవితాంతం సేవ చేసిన మాకు మాత్రం హక్కులు ఇవ్వడం మర్చిపోయిందా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. విద్యార్థుల భవిష్యత్ కోసం పాఠాలు చెప్పిన మాకే ఈ వయసులో ముప్పు తిప్పలు పెట్టడం భవ్యం కాదని సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించారు. గ్రాట్యుటీ బకాయిలు ఎప్పుడు వస్తాయి, పదవీ విరమణ వయసు పెంపు నిర్ణయం ఎప్పుడు అమలవుతుంది అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అసోసియేషన్ సమస్యలు పరిష్కరించకపోతే దీక్ష కార్యక్రమాలు చేపట్టక తప్పదని హెచ్చరించింది. మాకు కరుణ కాదు, మా హక్కులు కావాలి అని గట్టిగా నినదించిన రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రభుత్వం, ఎమ్మెల్యేలు, మంత్రులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మరి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకు మొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మాకున్నటువంటి ఆవేదన, బాధ, మరి మేము ప్రభుత్వంలో భాగంగా 30 నుంచి 40 సంవత్సరాలు ప్రభుత్వానికి సేవ చేసి మేము రిటైర్డ్ అయితే కనీసం రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులను ఈ ప్రభుత్వము పట్టించుకోకుండా మరి ఇబ్బంది పెడుతూ మాకు రావాల్సినటువంటి బకాయిలను విడుదల చేయకుండా మరి ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటుందని చెప్పి మేము ఈ పత్రికాముఖంగా మేము ఖండిస్తూ ఉన్నాం. మరి నిజంగా ఈనాడు ఉపాధ్యాయులు చాలా ఆవేదనతోటి మరి బాధతోటి ఉద్యోగం రిటైర్మెంట్ అయితే నిజంగా పిల్లలు పెళ్ళిళ్ళకు ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. అమ్మాయి పెళ్లి చేయాలని, ఏదో కార్యక్రమం చేసుకోవాలని, చిన్నపాటి ఇల్లు కట్టుకుంటే ఈఎంఐ కట్టుకోవాలని ఈ ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి మేము ఇవాళ మరి ప్రభుత్వము మొండి వైఖరితో ఉండి మాకు రావాల్సినటువంటి బకాయిలను విడుదల చేయకుండా మరి మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మరి ఏమనాలో మరి పత్రికా ముఖం మేము ఖండిస్తూ ఉన్నాం. 22 నెలల నుంచి రోడ్డు మీద ఎక్కినమయ్యా. మా పిల్లలు, మా భవిష్యత్తు, మా రెండో ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్ అంటారుగా రిటైర్ అయినాక, దీని గురించి మేము రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడున్న ఉద్యోగులు డిఏ ఇస్తారు, అది ఇస్తారు, ఇది ఇస్తారని ఆశ పెట్టుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఏది ఇయ్యరు. ఏరుకోరి తెచ్చుకున్న ప్రభుత్వం. మేము నమ్మినందుకు మాకు తగిన శాస్తి చెప్పినామండి. రేవంత్ రెడ్డి గారు చాలా మంచి బుద్ధి చెప్పారు, మీకు ధన్యవాదాలు. ఇంకో విషయం ఏంటంటే 22 నెలల నుంచి ₹1 రాలేదండి. నేను మే నెల 2024లో రిటైర్ అయినా. నేను మే నెల 2024లో రిటైర్ అయితే ఇంతవరకు ఒక్క బిల్లు రాలేదు. నా పరిస్థితి ఏంది? ఇక బిల్లుస్ వస్తాయని చెప్పేసి ఈఎంఐలు పెట్టుకొని పిల్లల పెళ్ళిళ్ళు అవి ఇవి చేస్తే నాకు పెన్షన్ మిగులుతలేదు. అప్పుల బాధతోటి ఇంకా మేము లోపలికి అవుతున్నాం. దీన్ని గమనించి మీరు స్పష్టమైన ప్రకటన చేయండి అయ్యా అని అంటే ఇంతవరకు ఏది చేయరు. ఇంకోటి, కోర్టుకు పోయినామండి. నేను పోయినా కోర్టుకు పోయినా, కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కూడా ఇచ్చిన. దానికి సమాధానం లేదు, ఏదీ లేదు, ఎక్కడ లేదు. ఇది ఏం రాజ్యం అంటే ఇది రేవంత్ రెడ్డి రాజ్యమే అనిపిస్తుంది, ఇంకేం లేదు. ఇక నువ్వు సక్సెస్ చేసింది ఏందయ్యా అంటే అందాల పోటీ సక్సెస్ చేసినావు, కానీ ఇంకా ఏం చేయదు. అందాల పోటీలకైతే పైసలు వచ్చినాయి, మరి మా పైసలు పెట్టి నువ్వు అందాల పోటీ నిర్వహిస్తానికి ఉన్నా మా పైసలు? మేము జీపీఎఫ్లో దాచుకున్న పైసలు, ఇంకా ఇతరత్ర దాంట్లో దాచుకున్న పైసలు నువ్వు అందాల పోటీకి నిర్వహిస్తే మా పరిస్థితి ఏం కావాలి? మేమేమో కడుపు కట్టుకొని మేము దాచుకున్నామండి. ఆ పైసలు తీసుకుపోయి నువ్వు వేరే సంక్షేమ పథకాలాపన, మీకు మీ ఏ యాభి ఇయ్యను, ఇది ఒక ముఖ్యమంత్రిగా సమాధానాలు ఇస్తున్నారు. అధ్యక్షులు తర్వాత మిత్రులు మాట్లాడారు. వివరాలు, ఆ సమస్యలు ఏంటో మీకు తెలియపరచడం జరిగింది. మధ్యలో మాట్లాడొద్దని చెప్తున్నాం. ఇటువంటి విషయాలు ఏందో మా మిత్రులు వివరించారు.
ముఖ్యంగా రెండే విషయాలు చెప్పదలుచుకున్నా. మరి మార్చి నుండి 500 కోట్ల చొప్పున ఇస్తామని చెప్పారు. 500 కోట్లు ఎక్కడ పోయిందో తెలియదు. తర్వాత జూలై నుంచి 700 కోట్లు ఇస్తున్నారు. ఆ 700 కోట్లు ఎవరికి ఇచ్చారో తెలియదు. ఏమంటున్నారంటే పెన్షన్ బెనిఫిట్స్ ఇచ్చాం, పెండింగ్ బిల్స్ ఇచ్చామంటున్నారు. ఆ పెండింగ్ బిల్స్ వేరు, పెన్షన్ బకాయిలు వేరు. మరి ఈ పైసలు ఏ హెడ్ కింద ఎవరెవరికి ఇచ్చారు అది ఎక్కడ వివరాలు లేవు. జేఏసీ నాయకులు కూడా చెప్పాం. మరి వాళ్ళు కూడా వాళ్ళ దాంట్లో వాళ్ళు ఉంటున్నారు. మీటింగ్ పెడతాం, ఏంటి బస్ యాత్ర పెడతాం, స్ట్రైక్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అన్నారు. ఆడికి పోయి క్యాబినెట్ మీటింగ్ కాగానే ఏమీ లేదు. అక్కడ పోగానే ఛాయ్ తాగి బయటకు వచ్చేస్తారు. డిఏలు ఇచ్చారు, డిఏలు సాధించామని చెప్పారు. రెండు డిఏలు ఇస్తే ఏమొచ్చినాయండి? ఒక్కొక్కరికి 2000, ఆ ఏరియాస్ 2000, 1000 రూపాయలు కూడా అవి కూడా ఇయ్యలేని పరిస్థితికి వచ్చింది. ఒక డిఏ 17 వాయిదాలు, ఒక డిఏ 25 వాయిదాలు. ఆ బిల్లులు చేయలేక మీరు రిటైర్ అయినటువంటి పాత స్థానాలలో వాళ్ళు బిల్లు చేయలేక వాళ్ళ దగ్గర నుంచి ఇబ్బంది అవుతుంది. ఆ చేసినటువంటి బిల్లు కూడా ఒక్కొక్కటి కూడా రిలీజ్ కావట్లేదు. 24 మార్చి నుండి రిటైర్మెంట్ అయినటువంటి అందరం కూడా ఎంతో మానసిక వేదనతోని, కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎంతో బాధపడుతూ మేము ఈరోజు మన ప్రభుత్వాన్ని మేము అనుకుంటే మన ప్రభుత్వం మాకు ఎన్నో ఇబ్బందులు పెడుతుంది. అది రేవంత్ రెడ్డి గారి కానీ, భట్టి విక్రమార్క గారి కానీ, అదేవిధంగా మన జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ మేము విన్నవించేది అంటే మా బకాయిలు అవుతున్నాయో ఎంత త్వరలో చేస్తే మీకు అంత మీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అదేవిధంగా మా సమస్యలు ఒక్కొక్కటి తీర్చాలని నెల చూసుకుని పోయి దాదాపు 2 సంవత్సరాలు కావాల్సి వస్తుంది. మన ప్రభుత్వం ప్రజాపాలన ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయినప్పుడు కూడా మా బాధలు ఒక్క క్షణం కూడా ఆలోచిస్తలేదు చెప్పి మేము చాలా బాధపడుతున్నాం. మా కుటుంబ సభ్యులు అయితే మా సభ్యులు అందరం కూడా ఎంతో బాధకు తట్టుకోలేక మేము ఈ స్థాయికి దిగజారి మేము అందరికీ చేస్తున్నాం. అంచెలంచెలుగా రేపు సోమవారం నాడు 27 తారీఖు నాడు కలెక్టరేట్ల ముందు, జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. దాన్ని పెద్ద ఎత్తున చేస్తాం. అది కాకుండా ఇంకో అంచెలంచెలుగా మేము చేసుకుంటూ నిద్రపోయిన ప్రభుత్వానికి నిద్ర లేపి మా యొక్క సమస్యను సాల్వ్ చేసుకునేటట్టు చేస్తామని చెప్పి సెలవు తీసుకున్నాం. మీడియా 2024 తర్వాత రిటైర్ అయిన ఉపాధ్యాయుల సంఘ మా జిల్లా అధ్యక్షుడు భిక్షపతి గారు, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి గారు, మిగతా కార్యవర్గము, మీడియా మిత్రులకు నమస్కారము. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎక్కడ పేపర్ చూసినా కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటారు. దయచేసి ఇంకా ముందు బెనిఫిట్స్ అనకండి. అవి గవర్నమెంట్ డ్యూ ఉన్నది. అసలు మనకి ఏమొస్తుంది ఒక్క విషయం చెప్పదలుచుకోండి. రిటైర్మెంట్ అయినాక ఒక ఎంప్లాయీకి ఏమొస్తుంది? ఒకటి జీపీఎఫ్ వస్తుంది. జీపీఎఫ్ అంటే జనరల్ ప్రావిడెంట్ ఫండ్. ఆయన ఉద్యోగంలో చేరిన 6 నెలల లోపల జీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయాలి. బేసిక్ వేతనంలో 10% కట్ చేయమంటుంది గవర్నమెంట్. అదెందుకు అంటే నువ్వు రేపు రిటైర్ అయితే నీకు పైసలు ఉండాలి, నెల జీతం ఇస్తే నువ్వు ఎట్లా బతుకుతావు అని గవర్నమెంట్ రూల్ పెట్టి ప్రతి ఒక్కరి దగ్గర 10% కట్ చేస్తుంటే మనోళ్ళు కూడా కొంతమంది చేస్తున్నారు 10 కన్నా ఎక్కువ కూడా దాచుకోరు, 15% ఉంటే ఖర్చు అవుతుంది. అవన్నీ ఉన్నప్పుడు ఒక బ్యాంక్లో మనం అమౌంట్ వేసుకుంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు. జీపీఎఫ్ రూల్ ప్రకారము ఒక ఎంప్లాయీ రిటైర్ అయితే 6 నెలల ముందు మొత్తం తీసుకోవచ్చు అమౌంట్ ఎంత ఉందో అన్నది. ఇప్పుడు 6 నెలల ముందు అప్లై చేసుకున్న వాళ్ళు రిటైర్ అయ్యి 2 సంవత్సరాలు అయినా ఇంతవరకు ఆ పైసలు ఎందుకు లేవంటే అది ప్రభుత్వం వాడుకుంది. మేము దాచుకున్న సొమ్ములు నువ్వు వాడుకొని దాని బెనిఫిట్ అంటే ఎట్లా? దయచేసి బకాయి డ్యూ నేనేమంటున్నా అంటే ఆ డ్యూకు ఇంట్రెస్ట్ కట్టి మాకు ఆ రోజు బంగారం ధర కానీ ప్లాట్ ధర కానీ ఇప్పుడున్న దాంట్లో సగం ఉన్నది. ఇవాళ బంగారం 1,30,000 దాటింది. మరి నాకు ఇచ్చే పైసలు ఆయాలు ఇస్తే నేను కొనుక్కుందిగా బంగారం. మరి ఇప్పుడు నాకు కొని నేను ఎంతైతే దాచుకున్నాం జీపీఎఫ్లో ఆ పైసలకు ఆ రోజు ఎంత బంగారం వస్తుందో అది ఇవ్వమంటున్నాం మేము. బెనిఫిట్ కాదు, బకాయి పడ్డావు. తర్వాత మనకు వచ్చేది ఇంకొకటి సరెండర్ లీవ్. సంవత్సరానికి 6 రోజులు వస్తాయి మాకు టీచింగ్ కమ్యూనిటీ, మిగతా ఎంప్లాయీస్కి 30 రోజులు. అవన్నీ దాచుకొని ఒకరు 200, 150 కూడా పెట్టుకుంటే ఆ సరెండర్ లీవ్ పైసలు కూడా ఇస్తలేవు. ఇంకొకటి మనకి ఇచ్చేది కమ్యూటేషన్. రిటైర్ అయిన పెన్షనర్ యొక్క వచ్చే పెన్షన్లో 40% గవర్నమెంట్ కట్ చేస్తుంది. అది ఖచ్చితమైన రూలు. నేను అన్నా నాకు అవసరం లేదు కమ్యూటేషను, నేను నా పెన్షన్ నాకు అంటే అట్లా రూల్స్ ఒప్పుకోవు. 40% నాకు ఇచ్చే దాంట్లో కట్ చేసినప్పుడు అది బెనిఫిట్ ఎట్లయితుంది? మన ప్రతి నెల మా పెన్షన్లో ఎక్కువ వస్తావు ఆ అమౌంట్. ఉదాహరణకి గ్రాడ్యుయేట్ ఒక 15 లక్షలు వస్తే నెలకి ఒక 20,000 కట్ చేస్తున్నారు. మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత అది ఫుల్ పెన్షన్ వస్తుంది, వేరే విషయం. తర్వాత ఒకటి గవర్నమెంట్ ఇచ్చేది గ్రాట్యుటీ అనేది 30 సంవత్సరాలు చేసిన ఎంప్లాయీ యొక్క సేవకు గుర్తుగా ఇచ్చేది. అది ఎంప్లాయీ యొక్క హక్కే.
అది కూడా భిక్షగా. ఈ 4 అంశాలు మనకు వస్తాయి. ఇందులో ఏ ఒక్కటి బెనిఫిట్ లేదు. మేమేమన్నా సింగరేణి కారులకు ఇచ్చినట్టు బోనస్ అడుగుతున్నామా, రైల్వే డిపార్ట్మెంట్కి ఇచ్చినట్టు బోనస్ అడుగుతున్నాం. వాళ్ళు ఇస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్. అదే సెంట్రల్ గవర్నమెంట్లో ఒక్క డిఏ కూడా పెండింగ్ లేదు. మన గవర్నమెంట్లో గత గవర్నమెంట్లో పెండింగ్ ఉన్నాయి, ఈయన వచ్చినాక పెండింగ్ ఉన్నాయి. డిఏ రా బాబు అంటే ఇప్పుడు మన మిత్రుడు చెప్పినట్టు ఒక డిఏ అంటే ఒక 3%, 2.5% బేసిక్ పేలో ఇస్తే దాన్ని 18 ఇన్స్టాల్మెంట్లు, ఒకటి 25 ఒక ఇన్స్టాల్మెంట్ అంటే అది ఎంత ఘోరం అంటే, మనం కూడా ఒక మాట చెప్తాం మీకు. నేను ఒక కారు కొన్నా, ఆ కారు కొని ఇన్స్టాల్మెంట్లో కడతా అంటే ఆయన ఇంట్రెస్ట్ వేసుకొని ఇన్స్టాల్మెంట్ ఇస్తున్నాడు. మరి డిఏ కూడా నాకు ఇన్స్టాల్మెంట్ ఎప్పుడైతే ఇస్తున్నావో ఇంట్రెస్ట్ వేసి ఇవ్వండి. ఎంత ఘోరం అంటే దోబి అట్నే చేస్తున్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వం కాస్త ఎక్కువ చేస్తుంది. కాబట్టి మిత్రులారా, రిటైర్డ్ ఉద్యోగుల యొక్క బకాయిలు, డ్యూస్, గవర్నమెంట్ డ్యూస్ని మాకు ఇవ్వమని మీ ద్వారా అడుగుతున్నాం. దయచేసి ఈ విషయాన్ని మీ పత్రిక ద్వారా